వెల్కమ్ బ్యాక్. బంగారం ఇప్పుడు మార్కెట్లో పేకమేడలా కూలిపోతుంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 1975 నాటి రికార్డులను సైతం బద్దలు కొడుతూ బంగారం ధరలు పాతాళానికి పడిపోయాయి. కేవలం 25 రోజుల్లోనే 20% పతనం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు పసిడి మార్కెట్లో ఈ మహాప్రళయం ఎందుకొచ్చింది? యుద్ధం వచ్చిందంటే చాలు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్స్ పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధం పసిడి మార్కెట్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. పసిడి ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. 10 రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. (1983) తర్వాత అంటే 43 ఏళ్లలో ఒకే వారంలో ఇంతటి భారీ పతనం నమోదు కావటం మొదటిసారి. వారం రోజుల్లోనే $5,200 నుంచి $4,400కు పడిపోయింది పసిడి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్స్ పై కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్స్ మొదలయ్యాయి. ఎల్టీవీ పెరగటంతో అదనపు నగదు లేదా నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వెండి ధరల్లో భారీగా మార్పులు జరిగాయి. ఎంసీఎక్స్లో 12% పతనమైంది వెండి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా $120కు చేరటమే ఈ సంక్షోభానికి కారణమని తెలుస్తోంది. ఇటు డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్స్ గోల్డ్ వదిలి డాలర్ వైపు మొగ్గు చూపటం పసిటి పతనానికి దారితీస్తోంది. ఇరాన్ టెన్షన్లో క్రూడ్ ఆయిల్ సరఫరాలపై కేంద్రం సమీక్ష చేస్తుంది. రష్యా, టర్కీ తమ గోల్డ్ రిజర్వులను మార్కెట్లో అమ్మేస్తూ ఉండడంతో ధరలు ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో బంగారం $4,010 చేరొచ్చని మార్కెట్ అంచనా. కానీ నేడు 20% పతనం అంటే తులం బంగారంపై ₹1,000 వ్యత్యాసం కనిపిస్తుంది. పెళ్లిళ్ల సీజన్ ముందు ఈ ధరల తగ్గింపు సామాన్యులకు వరంగా మారగా భారీ రేట్లకు కొన్న ఆభరణాల వ్యాపారులకు, ఇన్వెస్టర్లకు మాత్రం శాపంగా మారింది. బంగారం ఇప్పుడు మార్కెట్లో పేకమేడలా కూలిపోతుంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 1975 నాటి రికార్డులను సైతం బద్దలు కొడుతూ బంగారం ధరలు పాతాళానికి పడిపోయాయి. కేవలం 25 రోజుల్లోనే 20% పతనం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు పసిడి మార్కెట్లో ఈ మహాప్రళయం ఎందుకొచ్చింది? యుద్ధం వచ్చిందంటే చాలు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్స్ పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇరాన్ యుద్ధం పసిడి మార్కెట్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. పసిడి ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. 10 రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. (1983) తర్వాత అంటే 43 ఏళ్లలో ఒకే వారంలో ఇంతటి భారీ పతనం నమోదు కావటం మొదటిసారి. వారం రోజుల్లోనే $5,200 నుంచి $4,400కు పడిపోయింది పసిడి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్స్ పై కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్స్ మొదలయ్యాయి. ఎల్టీవీ పెరగడంతో అదనపు నగదు లేదా నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వెండి ధరల్లో కూడా భారీగా మార్పులు జరిగాయి. ఎంసీఎక్స్లో 12% పతనమైంది వెండి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా $120కు చేరటమే ఈ సంక్షోభానికి కారణమని తెలుస్తుంది. ఇటు డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్స్ గోల్డ్ వదిలి డాలర్ వైపు మొగ్గు చూపటం పసిడి పతనానికి దారితీస్తుంది. ఇరాన్ టెన్షన్తో క్రూడ్ ఆయిల్ సరఫరాపై కేంద్రం సమీక్ష చేస్తుంది. రష్యా, టర్కీ తమ గోల్డ్ రిజర్వులను మార్కెట్లో అమ్మేస్తుండడంతో ధరలు ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో బంగారం
$100 చేరొచ్చని మార్కెట్ అంచనా. కానీ నేడు 20% పతనం అంటే తులం బంగారుపై ₹1,000 వ్యత్యాసం కనిపిస్తుంది. పెళ్లిళ్ల సీజన్ ముందు ఈ ధరల తగ్గింపు సామాన్యులకు వరంగా మారగా భారీ రేట్లకు కొన్న ఆభరణాల వ్యాపారులకు, ఇన్వెస్టర్స్కు మాత్రం శాపంగా మారింది.